తను ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఊహించాడో అక్కడే ఉంచాడు. అంటే పవన్ తన దారికి తెచ్చుకున్నారు అంతే కదా, దారికి తేవడం అని కూడా కాదు. పవన్ కళ్యాణ్ స్థాయి ఎంతో చూపెట్టాడు. పవన్ కళ్యాణ్ స్థాయి 10%కి మించి లేదు. ఇప్పుడు మామూలుగా 175, 18 సీట్లు ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. 17.5, 18 లెక్కేసుకోవాలి. ఆ లెక్కన 10% అంటే అప్పుడే ఈ ముక్క మన డిబేట్లలో వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడినప్పుడే అర్థమైంది. ఇదివరకటితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి ఆదరణ పెరిగింది. ఇదివరకు 6% ఓట్లు, ఇప్పుడు 10-12% అన్నారు. తెలుగుదేశం పార్టీ అంచనా దాని స్థాయి 10-12% జనసేన ఎదిగింది అనేటువంటిది. ఆ అంచనా ప్రకారమే సీట్లు ఇచ్చారు కదా, ఇంకెందులో చాణక్యమే ఉంది. 6% ఉన్నది 12% అయ్యిందని ఇప్పుడు 10-12% దాకా ఉంది. అది కూడా ఆ స్థాయి శాతం పెరిగిన ఏరియాల్లోనే ఇచ్చారు, మొత్తం రాష్ట్రం అంతా ఇవ్వలేదు. కాబట్టి దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ నీ స్థాయి ఇది అన్నటువంటిది అంచనా చూపించారు. అంటే 24 స్థానాల్లోనే పెరిగిందా వీళ్ళ ఓటు శాతం? అంటే పాయింట్ అది కాదు. తెలుగుదేశం జనసేన పొత్తులో జనసేన స్థాయి 12%, 10-12%. అది కూడా నా స్థాయి ఇదేనని ఆయనే ఒప్పుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు తాడేపల్లిగూడెం వేదిక మీద ఏం మాట్లాడారు, నాకు బూత్ కమిటీ ఉందా, పోల్ మేనేజ్మెంట్ ఉందా, 10 మందికి భోజనం పెట్టగలిగిన స్థాయిలో ఉన్నారు నా దగ్గర కార్యకర్తలు, ప్రతి చోట కూడా 100-1000 మందిని పోగేయగలిగినటువంటి శక్తి ఉందా, ఇది ఆయన చెప్తున్నటువంటిది. అంటే 24 స్థానాలే తనకు ఎక్కువ అని తనే ఫీల్ అవుతుంటే కార్యకర్త ఎలా ఫీల్ అవ్వాలి? చంద్రబాబుని ఎందుకు తప్పు పట్టాలి ఇందులో? బాబుని ఏం తప్పు పట్టక్కర్లేదు. ఇందులో క్లియర్గా పవన్ కళ్యాణ్ తన స్థాయి 24కి మించి లేదని తను భావిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అదే ఎక్కువ అని భావిస్తున్నాడు ఆయన. అలాంటప్పుడు